భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీపీఎస్లో యాష్ అన్లోడ్ చేయడానికి టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను 110 మంది కాంట్రాక్టర్లు దక్కించుకోవడం జరిగింది. అయితే ఈ టెండర్ల ప్రక్రియ పుష్ప సినిమాను తలదన్నేలా ఉంది. అక్కడ ఎర్రచందనం, ఇక్కడ యాష్. ఇండివిజువల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న తరుణంలో వాళ్ళ మధ్య సిండికేట్ వివాదం రగులుకుంది. సిండికేట్ కావాలని కొంతమంది, సిండికేట్ వద్దు అని కొంతమంది వర్గాలుగా చీలిపోయారు. వాళ్ళ మధ్య గొడవ ముదిరి ఎక్కువైపోయింది. సిండికేట్లో కలవకపోతే మీ లారీలు రానివ్వమని కొంతమంది కాంట్రాక్టర్లు, ఎలా ఆపుతారో మేము చూస్తామని మరికొంతమంది కాంట్రాక్టర్లు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వివాదం సద్దుమణగాలంటే కేటీపీఎస్ యాజమాన్యం జోక్యం చేసుకోవాలి. యాజమాన్యం జోక్యం చేసుకుంటే గానీ కాంట్రాక్టర్ల మధ్య ఈ సిండికేట్ వివాదం సద్దుమణగేనా లేదు.